Hi students, today we are going to discuss 4 marks problems in circles chapter. మనం 2 marks లో అయితే ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఫార్ములాస్ యూస్ చేసి ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ కనుక్కున్నాము. నెక్స్ట్ తర్వాత లెంత్ ఆఫ్ ద టాంజెంట్, పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, నెక్స్ట్ తర్వాత కార్డ్, లెంత్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఏ ఆర్డర్లో అయితే 2 మార్క్స్ వెళ్ళామో అదే ఆర్డర్లో 4 మార్క్స్ కూడా వెళ్దాము. So this is the first problem in 4 marks. See here, find the equation of the circle. We have to find equation of the circle. కనుక్కోవడానికి క్లూస్ అనమాట. ఏమేమి ఇచ్చారో చూడండి. విచ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 units ఫ్రమ్ ఆరిజిన్. మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఎలా ఉందంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందంట. అయితే ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుందంట? 3 units. ఎక్కడ నుంచి? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ 3 units దూరంలో ఉన్నప్పుడు టచ్ చేస్తుంది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది చూడండి. దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. ఎక్స్ యాక్సిస్ని ఆరిజిన్ నుంచి 3 units దూరంలో, అంటే అటు పి, దీన్ని పి అనుకుంటున్నాం పాయింట్ని. ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న పాయింట్ ఎలా ఉంటుంది? ఎక్స్ కోఆర్డినేట్ 3 ఉంటుంది, వై కోఆర్డినేట్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో 3, 0 ఈ పాయింట్ దగ్గర ఈ సర్కిల్ టచ్ చేస్తుంది అనమాట. వీ డోంట్ నో ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే -g, -f అనుకుంటున్నాము. ఇది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఇంకా ఏంటి అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చాడు? మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ లెంత్ 6 ఆన్ ద వై యాక్సిస్. వై యాక్సిస్ పైన ఏం చేస్తుందంటే ఈ సర్కిల్ ఇంటర్సెప్ట్ చేస్తుందంట. దాని యొక్క లెంత్ ఎంత అంట? 6 అంట. అంటే ఇక్కడ ఏబి అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అనమాట. వై యాక్సిస్ పైన ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి లెంత్. దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చినాడు? ఏబి యొక్క లెంత్ 6 అని ఇచ్చినాడు అనమాట. ఏబి ఎంత ఇచ్చినాడు? 6. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోబోతుంది. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలంటే మనకి ఏమేమి ఉండాలి? జిఎఫ్సి మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ముందే అనుకున్నాం. లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏమనుకుంటున్నా? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనం కనుక్కోవాల్సింది ఇది. మనకు దీంట్లో ఏం తెలిసి సరిపోతే జిఎఫ్సి టర్మ్స్ మనం కనుక్కోవాలన్నమాట. ఇవి కనుక్కున్నాము అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చినాడు? ఈ సర్కిల్ ఇప్పుడు మనం ఏదైతే 1 అనుకున్నామో ఆ సర్కిల్ ఏమవుతుందంట? ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నాడు. ఏమన్నాడు? దిస్ మీన్స్ ఎక్స్ యాక్సిస్ at 3 units అన్నాడు కదా డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. సో పాయింట్ ఏమవుతుంది? at 3, 0 దగ్గర టచ్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ దాని మీనింగ్ ఏంటి? 3, 0 అంటే సర్కిల్ పైన పాయింట్ ఉన్నట్టే కదా. అంటే 3, 0 లైస్ ఆన్ 1. ఫస్ట్ సర్కిల్ పైన ఉన్నట్టే కదా. అంటే సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ విల్ సబ్స్టిట్యూట్ 3, ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై విల్ సబ్స్టిట్యూట్ 0. సబ్స్టిట్యూట్ చేద్దాము ఫస్ట్ ఈక్వేషన్లో. సో ఏమవుతుంది? 3² ప్లస్ 0² ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని మాడిఫై చేస్తాము, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 3 3s are 9, 2 ఇక్కడ 0 0 0 అయిపోతుంది. 2 3s are 6, ఇక్కడ 2f ఇంటూ 0 0 c ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్ రాసుకున్న 6g ప్లస్ c ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ అనుకున్నాం. ఏమనుకుంటున్నాం? సెకండ్. ఇంకా ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఇది మనకి డయాగ్రామ్లో చూస్తే బాగా గమనిస్తే ఈ సెంటర్ నుంచి పాయింట్కి దీన్నే మనం రేడియస్ అంటాం కదా. ఈ సెంటర్ నుంచి పాయింట్కి రేడియస్ ఏంటి? డైరెక్ట్గా చెప్పవచ్చు కదా. ఇక్కడ వై కోఆర్డినేట్స్, ఇక్కడ పీ పాయింట్ వై కోఆర్డినేట్ 0 అయిందంటే ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో వై యాక్సిస్ పైన ఇక్కడ నుంచి 0 నుంచి ఇక్కడికి ఎంత ఉందో అలాగే ఇక్కడ కూడా మీకు డయాగ్రామ్ హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకి వై ఎంత ఉంది డిస్టెన్స్? ఇక్కడ -f కదా. సో
సో ఇది వాల్యూ ఏమవుతుంది, రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుంది మోడ్లెస్ ఆఫ్ మైనస్ ఎఫే కదా, ఎఫ్ ఎంత డిస్టెన్స్ ఉన్నా అంతే కదా ఇక్కడ కూడా. సో దీన్ని బేస్ చేసుకుని రాద్దాం. ఆల్సో సర్కిల్ 1 టచెస్ ఎక్స్ యాక్సిస్ అన్నాం. టచెస్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, సిపి ఈజ్ ఈక్వల్ టు రేడియసే కదా. సిపి అంటే యాక్చువల్లీ మనకి ఏంటి ఇక్కడ డిస్టెన్స్ సి నుంచి పీకి డిస్టెన్స్ కనుక్కున్నాం అనుకో, అంటే ఇక్కడ మామూలుగా అయితే నేను ప్రూఫ్ చెప్తున్నాను. జనరల్గా ఇప్పుడు సర్కిల్ ఇలా ఉంది, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందంటే ఏమవుతుంది ఇక్కడ జనరల్గా నేను పక్కన రఫ్ చేసి చూపిస్తున్నాను. సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్, నేను డైరెక్ట్ ఫార్ములా ఇస్తాను. ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే మనం ఏం తీసుకుంటాం ఇక్కడ వై కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటరే కదా, సెంటర్ యొక్క వై కోఆర్డినేట్ కదా అంటే మైనస్ ఎఫ్. ఆర్ అంటే ఏంటి, √g² ప్లస్ f² - c. అంటే ఇక్కడ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే f² ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f² - c. f² క్యాన్సల్ అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుంది ఇక్కడ g² - c ఈజ్ ఈక్వల్ టు 0 అని మిగులుతుంది. g² - c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది బేస్ చేసుకొని రాస్తున్నాం. సేమ్ ఇలాగే ఉంది కదా, ఇక్కడ కూడా సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాము. కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఫార్ములా గుర్తులేదు, g² - c మనకు గుర్తుండదు అనుకుంటే నేను చెప్పిన కండిషన్ ప్రకారం సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటున్నాం. సిపి అంటే సెంటర్ నుంచి పాయింట్కి మధ్య దూరము. ఇట్ విల్ బికమ్ -f అనే కదా అర్థం. ఇక్కడ -f అంటే ఇక్కడ మళ్ళీ రేడియస్ ఇటు సైడ్ g² ప్లస్ f² - c వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఏమవుతుందంటే g² - c ఈజ్ ఈక్వల్ టు 0. టచింగ్ ఎక్స్ యాక్సిస్ అంటే కండిషన్ ఇది, టచింగ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అంటే g² - c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు మెయిన్ అనమాట. g² - c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేనేం చేయబోతున్నాను అంటే ఇంకా ఇక్కడ ఇట్ విల్ బికమ్ ఏమవుతుంది, g² ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. g² ఈజ్ ఈక్వల్ టు c. దీన్ని 3 అనుకున్నా, ఈ 3ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ 3 in 2. అప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 6g, c ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా, g² సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ మీరు కావాలంటే ఇలా అంతా కూడా కాదు, మేము ఇలాగే చేస్తాం, మాకు ఫార్ములా గుర్తుండదు, g² - c అనేది గుర్తుండదు అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్లీ g+3² ప్లస్ f² ఈజ్ ఈక్వల్ టు f² అని రాసేసి కూడా మీరు చేసేయచ్చు. అలాగే చెప్పమంటే చెప్తాను. ఇలా కూడా వద్దు మాకు అనుకుంటే మనకి ఫార్ములా కూడా నాకు గుర్తుండదు అని మీరు అనుకుంటే యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. డైరెక్ట్గా ఇందాక చేసాం కదా సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో అలాగే చెప్తాను, ఎందుకంటే ఫార్ములాస్ గుర్తుండవు కదా, ఎక్కువ ఉన్నాయని మనకి ఇబ్బంది అనిపిస్తుంది. సో సిపి ఈజ్ ఈక్వల్ టు cp² ఈజ్ ఈక్వల్ టు r². ఓకే, cp² అంటే సి నుంచి పీకి డిస్టెన్స్ ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తే ఏమొస్తుంది, g+3² ప్లస్ f+0² ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత అని చెప్పిన f కదా, -f² కదా రేడియస్ ఎంత, ఇక్కడ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ -f అవుతుందని చెప్పాను. సో g+3² అంటే g² ప్లస్ 3² ప్లస్ g+3నే రాసుకున్నాం. సింప్లిఫికేషన్ కూడా అవసరం లేదు, మనకు కావాల్సిన g వాల్యూ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, f² ఈజ్ ఈక్వల్ టు f². బోత్ సైడ్స్ f² క్యాన్సిల్ అనమాట. బోత్ సైడ్స్ f² క్యాన్సిల్ అయిపోతే g+3² ఈజ్ ఈక్వల్ టు 0 అంటే g+3 ఈజ్ ఈక్వల్ టు 0. సో g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, g ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాము, సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి, యాక్చువల్లీ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 6g ప్లస్ c ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో నేను g వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. యూ విల్ గెట్ c వాల్యూ 3 6 18 ప్లస్ c ప్లస్ 9. సో -18 నుంచి +9 తీసేస్తే -9, c ఈజ్ ఈక్వల్ టు 9. నాకు కావాల్సిన f కూడా కావాలి కదా,
వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అట్ 3 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, టచ్ చేస్తుంది సర్కిల్ అనే దాన్ని బేస్ చేసుకొని జీ కనుక్కున్నాం, సి కనుక్కున్నాం. నాకు ఇంకా ఎఫ్ కూడా కావాలి. ఎఫ్ కనుక్కోవడానికి వాడు ఇచ్చిన క్లూ ఏంటి? మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ లెంత్ 6 ఆన్ ద వై యాక్సిస్. వై యాక్సిస్ లెంత్ ఆఫ్ వై ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ ఎంత అన్నాడు? 6 అన్నాడు. ఇది నేను ఆల్రెడీ మీకు లెక్చర్ 2లో చెప్పాను స్పెషల్ కండిషన్స్ కింద. సో లెక్చర్ 2 ఆర్ లెక్చర్ 3, లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ ఎంత అన్నాడు? 6 అన్నాడు. లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ ఫార్ములా ఏంటి? 2 × √f² - c = 6. 2తో క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది? f² - c = 2 3 పోతుంది కదా. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ c. c ఎంత వచ్చింది? 9 వచ్చింది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ it will become f² - 9 = 3 square. So f² is equal to 3 3s are 9 minus 9 ఉత్తరకు వస్తే ప్లస్ 9, it will become 18. నాకు కావాల్సింది f కావాలి కాబట్టి f is equal to ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ √18. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎఫ్ ఏమవుతుంది? 18 అంటే ఎంత? 9 2s 18 కదా, అంటే 3 9 √9 ఎంత? 3 కదా. సో 3 ఎఫ్ వచ్చేసింది. సో దేర్ఫోర్ 2 సర్కిల్స్ వచ్చినాయి, ఎఫ్లు 2 వచ్చినాయి కాబట్టి రిక్వైర్డ్ సర్కిల్స్ ఆర్ ఫస్ట్ ఈక్వేషన్లో ఒకసారి ఏమో x² + y², జీ ఎంత వచ్చింది? -6 కదా. అలాగే సారీ డైరెక్ట్ రాస్తాను ముందు. రిక్వైర్డ్ సర్కిల్స్ ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0 కదా. ఇది కదా మనకి. దీంట్లో ఒకసారి ప్లస్ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఒకసారి మైనస్ ఎఫ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + y², జీ ఎంత వచ్చింది మన ప్రాబ్లంలో? -3, c 9, ఎఫ్ ప్లస్ 3 తీసుకుంటున్నాము. సో +2 × g వచ్చేసి -3 +2 × f ఎంత తీసుకున్నా? +3 తీసుకుంటున్నాను. c ఎంత వచ్చింది మనకి? 9 + 9 = 0. సో x² + y², 3 2s are 6x, ఇక్కడ ఎంత? 2 3s are 6 √2y + 9 = 0. ఇంకొక సర్కిల్ ఏంటి? అనదర్ సర్కిల్. 2 వచ్చినాయి కదా మనకి ఎఫ్ వాల్యూస్, కాబట్టి 2 వస్తున్నాయి సర్కిల్స్. +2 × -3x, ఇప్పుడు ఎఫ్ ఎంత తీసుకుంటున్నాను? -3 తీసుకుంటున్నాను. c ఎంత? 9. సో x² + y² -6x -6 √2y + 9 = 0. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ సర్కిల్స్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇప్పుడైతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. ఏమి ఇచ్చినాడు? డిస్టెన్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ అంటే సర్కిల్ ఎక్స్ యాక్సిస్ టచ్ చేసేది ఎక్కడ టచ్ చేస్తుంది అనేది చెప్పాడు. అలాగే ఆ సర్కిల్ వై యాక్సిస్ పైన ఎంత ఇంటర్సెప్ట్ చేస్తుంది అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ డైరెక్ట్ ఇస్తే లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్, లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇస్తే ప్రాబ్లం ఎలా చేయాలి? ఇవి ఆల్రెడీ మనం ఫార్ములాస్ కనుక్కున్నాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through 0, 0 and making intercepts 4, 3 on x, y axis respectively. ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చాడు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సిస్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దేని మీద పాస్ అవుతుంది? ఆరిజిన్ మీద పాస్ అవుతుంది. ఆరిజిన్ మీద పాస్ అవుతే నేను స్పెషల్ కండిషన్స్ చెప్పాను మీకు. ఆరిజిన్ మీద పాస్ అవుతున్న సర్కిల్లో కాన్స్టాంట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా. సో let the equation of circle
passing through 0, 0 is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to c ఇక్కడ ఉంటుందా ఉండదు, కాన్స్టాంట్ ఉండదు. సో 2gx plus 2fy is equal to 0. ఎందుకంటే ఇప్పుడు ఇలా సర్కిల్ ఉంది, దిస్ ఈజ్ ద సెంటర్. ఇక్కడ ఏమన్నాడు, ఆరిజిన్ మీద పాస్ అవుతుంది అంటున్నాడు సర్కిల్. సో ఇది పాయింట్, సెంటర్ వచ్చేసి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది, సిపి అన్నాం అనుకోండి, రేడియస్ ఏమవుతుంది రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేరే కదా. సి ఉంది ఇక్కడ కనిపించదు కదా సి రేడియస్లో. సో అందుకని సి ఇక్కడ 0 అయిపోతుంది, కాన్స్టాంట్ అనేది ఉంది, సి వాల్యూ ఇక్కడ 0 అనమాట. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సరే, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాసుకున్నాం ఎలా ఉంటుందో ఆరిజిన్ మీద పాస్ అయ్యేసరికి. ఇప్పుడు ఈ సర్కిల్ ఎలా ఉందంట, మేకింగ్ ఇంటర్సెప్ట్ 4 ఆన్ ఎక్స్ యాక్సిస్ 3 ఆన్ వై యాక్సిస్ అంట. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం అనుకో, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి మనకి వై యాక్సిస్. ఇక్కడ ఏమో 4 యూనిట్స్ అంట, వై ఇంటర్సెప్ట్ ఎంత అన్నాడు 3 యూనిట్స్ అంట. ఇలా పి నుంచి ఏకి 4 యూనిట్స్, పి నుంచి బికి ఎంత అన్నాడు 3 యూనిట్స్ అనమాట. సో ఇచ్చాడు, కనుక్కోమన్నాడు. మనకి జిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది కదా, ఇందాకలాగా జిఎఫ్సి అవసరం లేదు మనకి. సో లెట్స్ ఫైండ్ since given in which not since the circle makes intercepts 4, 3 on x y axis, on x and y axis. So length of intercept on x axis formula into 2 into root of g square minus c is equal to 0. ఇక్కడ 0నా ఎంత ఇచ్చినాడు, దీని వాల్యూ వాడే ఇచ్చాడు, ఎంత ఇచ్చినాడు 4 అని ఇచ్చినాడు. అలాగే లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ అండ్ వై యాక్సిస్ ఫార్ములా ఇంటి 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు 3 అని ఇచ్చినాడు. సో కనుక్కుంటే 2 ఇంటూ సి ఏమైంది, ఇక్కడ 0 కదా మనకి. సో 2తో క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది 2 2 సార్. సో రూట్ ఆఫ్ జీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే జీ ఏమవుతుంది 2, జీ వాల్యూ ఎంత 2. కాకపోతే ఇక్కడ if you want root of g square g is equal to ప్లస్ ఆర్ మైనస్ 2 రాసుకోవచ్చు ఇక్కడ. అంటే ఎక్స్ యాక్సిస్ +2 సైడ్ అయినా సరే -2 అయినా సరే ఉంటుంది. అంటే సర్కిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో అంటే 2 ప్లస్లే ఉంటాయి సెంటర్, సర్కిల్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే కనుక సెంటర్ ఎక్స్ జీ వచ్చేసి నెగిటివ్లో ఉంటుంది, ఎఫ్ వచ్చేసి పాజిటివ్లో ఉంటుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ ఎలా తీసుకున్నాడు అంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అంటే మీకు అర్థం కావాలనుకుంటాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే జీ స్క్వైర్ అవుతుంది, ఇదేమవుతుంది 4 అవుతుంది. అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దీనికి వద్దాము, ఎఫ్ స్క్వైర్ సి ఎంత 0 3 రూట్ ఎఫ్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 యూతలకు వస్తే బై 2. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎఫ్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 3 9 2 2 4. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9/4 కదా. సో ఇట్ విల్ బికమ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఆర్ మైనస్ 3/2. ఎఫ్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 3/2. సో జీ తెలుసు, ఎఫ్ తెలుసు. ఒకసారి ఇంకా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ మనకు చాలా డిఫరెంట్గా రాసేయచ్చు ఇక్కడ. సో అందుకని therefore required circle ఈజ్ మామూలుగా ఏంటి పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు కదా.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టాంట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g ఎంత ప్లస్ ఆర్ మైనస్ 2x, ఎఫ్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 3/2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇదేమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2 2 4x, 2 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఒక సెంటర్ 4 క్వాడ్రాంట్స్ని బట్టి 4 రకాలుగా మారుతుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇస్తామని. ఇది సెకండ్ టైప్. ఈ సెకండ్ టైప్ దీంట్లో హోంవర్క్ చూడండి, సేమ్ ఇలాగే చేయాలి మనము. ప్రాబ్లము వాల్యూస్ ఒకటి చేంజ్ చేసి ఇస్తాను మీకు నేను. థర్డ్ ప్రాబ్లం, find the equation of the circle. Find the equation of the circle passing through passing through 0, 0 and making 6 units on x-axis and 4 units on y-axis respectively. This problem is homework. Next, fourth question. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది, ఈక్వేషన్ ఆఫ్ సైకిల్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్స్ గురించి మాట్లాడదాం. లెంత్ ఆఫ్ టాంజెంట్స్ మీద ప్రాబ్లం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ గుర్తుంది కదా, √S11. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటి మనకి √S11. సో దాని మీద ఇప్పుడు మనం ప్రాబ్లం చేయబోతున్నాము. ఇఫ్ ఏ పాయింట్ P is moving such that the lengths of tangents drawn from P to the circles x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0, and x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0, or in the ratio 2:3. Then find the equation of the locus of P. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూద్దాము. Solution: if a point P is moving such that the length of is moving such that the length of tangents drawn from P to the circles, 2 circles ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2 circles ఇచ్చాడు. ఆ 2 circles ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ ఉంది, ఇలా ఇంకో సర్కిల్ ఉంది. అనదర్ సర్కిల్. ఇప్పుడు P అనే పాయింట్ ఎక్కడ ఉంది? P అనే పాయింట్ ఇక్కడ ఉంది. P అనే పాయింట్ నుంచి ఈ సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్ లెంత్, ఈ సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్ లెంత్ ఎలా ఉన్నాయంటే 2:3 రేషియోలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్కిల్ ఏమనుకుంటున్నాం, దీని ఏమవుతుంది T1 అనుకుందాము, లేదా ఏ అనుకోండి, PA అనుకోండి. నెక్స్ట్ ఈ సర్కిల్కి టాంజెంట్ డ్రా చేస్తే ఇక్కడ కదా B. అంటే ఈ 2 ఎలా ఉన్నాయంటే రేషియోస్, P నుంచి డ్రా చేసిన ఫస్ట్ సర్కిల్కి డ్రా చేసినది
అలాగే సెకండ్ సర్కిల్ డ్రా చేసిన రేషియో ఎలా ఉందంటే 2:3 అంటే 2/3 రేషియోలో ఉంది అన్నాడు. సో ఇచ్చిన ఫస్ట్ సర్కిల్ని ఏమనుకుంటాము అంటే ఏమి అనుకోకుండా చేస్తూ రాసేసుకుంటూ వెళ్ళిపోదాము. కాకపోతే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి √S11 కదా, మనకి పిఏ లెంత్ ఎంత √S11, పిబి లెంత్ ఎంత √S11. కాకపోతే ఆ ఎస్ ఇక్కడ సర్కిల్ ఇక్కడ సర్కిల్ S11 అంటున్నాం కాబట్టి S11 అంటే ఏంటి మనకి నోటేషన్ x12 + y12 + 2gx1 + 2fy1 + c = 0 కదా. సో దాని ప్రకారం బేస్ చేసుకొని రాద్దాం. సో లెట్ ఏ పాయింట్ మీద అయితే లోకస్ ఆఫ్ ఈక్వేషన్ అనుకోమన్నాడో ఆ పాయింట్ ఏమనుకుంటున్నామంటే లెట్ p of x1, y1 be a point on the locus. Be a point on the locus. నెక్స్ట్ P నుంచి A కు ఉన్న డిస్టెన్స్ PA, ఇదేంటి లెంత్ ఆఫ్ టాంజెంట్ కదా. PA లెంత్ ఆఫ్ టాంజెంట్, P2 ఇచ్చిన సర్కిల్ S కదా. ఇచ్చిన సర్కిల్ ఏంటి x² + y² - 4x - 6y - 12 = 0 అంటే ఈ సర్కిల్కి. అంటే కావాలంటే ఈ సర్కిల్ మీరు ఎస్ అనైనా అనుకోండి. నెక్స్ట్ ఇది పిఏ అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P to S, ఈ సర్కిల్ అన్నమాట ఫస్ట్ సర్కిల్. సో అప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది పిఏ ఏమవుతుంది మనకు తెలుసు కదా, ఫార్ములా ఏంటి √S11. సో పిఏ అంటే ఏంటో చెప్పండి, √S11 అంటే తెలుసు కదా x12 + y12 కదా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ x విల్ సబ్స్టిట్యూట్ x12 y12, y ప్లేస్లో y1. సో 4x1 - 6y1 - 12 ఇది పిఏ అవునా. నెక్స్ట్ అండ్ P నుంచి Bకి ఇక్కడ ఏమనుకున్నాం లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P to సెకండ్ సర్కిల్ S' అనుకుందాం. సో సెకండ్ సర్కిల్ ఏంటి x² + y² + 6x + 18y + 26 = 0 ఇది సెకండ్ సర్కిల్. సో PB అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ కదా, ఇది కూడా ఫార్ములా ఏంటి √S11. కాకపోతే ఇక్కడ S అంటే ఏ సర్కిల్ సెకండ్ సర్కిల్ కదా. సో S'11 తీసుకుంటున్నాం అన్నమాట, S'11. నెక్స్ట్ PB మీరు ఫార్ములా ఏంటి రాయండి, లేకపోతే డైరెక్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ x ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం x1, ఇన్ ద ప్లేస్ ఆఫ్ y విల్ సబ్స్టిట్యూట్ y1. సో x12 + y12 + 6x1 + 18y1 + 26. ఈ రెండు యొక్క టాంజెన్స్ రేషియో ఏమి ఇచ్చినాడు గివెన్ ఏమి ఇచ్చినాడు PA:PB. రెండింటి యొక్క రేషియో ఏంటంటే టాంజెంట్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ రెండు రేషియోస్ 2:3 అన్నాడు. అంటే ఎలా రాస్తాం PA/PB = 2/3. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇట్ విల్ బికమ్, ఎందుకు స్క్వైర్ చేసినాం ఇంకా రూట్లలో ఉంది కదా. సో దట్స్ వై వీఆర్ స్క్వైరింగ్ PA² / PB² లేదంటే ముందు సింప్లిఫై క్రాస్ మల్టిప్లై చేసుకుని 3PA ఏమవుతుంది 2PB. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇట్ విల్ బికమ్ 9PA² = 2 * 4PB². సబ్స్టిట్యూట్ చేయండి, PA అంటే ఏంటి PB అంటే ఏంటి. సో 9PA² అంటే స్క్వైర్ చేసేస్తున్నాం దానికి, అంటే x12 + y12 - 4x1 - 6y1 - 2. నెక్స్ట్ 4PB², PB అంటే ఇది కదా. సో దానికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది x12 + y12 + 6x1 + 18y1 + 26. సో దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే సో బోత్ సైడ్స్ ఇక్కడ 9తో మల్టిప్లై చేయండి, అటు సైడ్ 4తో మల్టిప్లై చేద్దాం. సో ఇట్ విల్ బికమ్ 9x12 9y12 9 4s are 36x1 9 6 are 54 y1 9 12s are 108 is equal to next 4th side 4x12 plus 4y12 4 6 are 24x1 18 4s are 72y1
26 4 అంటే 4 6 24, 4 2 8, 8 plus 2 ఎంత 10, సో 104. సో అవతల ఉన్న టర్మ్స్ అని ఇవతలకి షిఫ్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 9x12 ప్లస్ 9y12 మైనస్ 36x1 మైనస్ 54y1 మైనస్ 108. సో ఆ ప్లస్ 4x12 ఇవతలకి వస్తే మైనస్ 4x12 మైనస్ 4y12 మైనస్ 24x1 మైనస్ 72y1 మైనస్ 104 ఈజ్ ఈక్వల్ టు 0. సో 9లోంచి 4 తీసేస్తే 5, 5x12 5y12 x1 టర్మ్స్ చూడండి 36x1 మైనస్ 24x1 ఇట్ విల్ బికమ్ 60 మైనస్ 60x1 మైనస్ 54 మైనస్ 72 ఎంత అవుతుంది 126 y1 108 104 212 minus 212 is equal to 0. Therefore, equation of locus of p of x1 comma y1 is 5x square plus 5y square minus 60x minus 126y minus 212 is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p. దీని మీద హోంవర్క్ ఇస్తాను, సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. ఈక్వేషన్ ఆన్సర్ వాడే ఇస్తారు, అది ప్రూవ్ చేయండి అంతే. సో ఎన్నో ప్రాబ్లం ఇప్పుడు మనకి 5th ప్రాబ్లం. హోంవర్క్ ఇది 5th one. If a point is moving such that the lengths of tangents drawn from P to the circles x square plus y square minus 2x plus 4y minus 20 is equal to 0 and x square plus y square minus 2x minus 8y plus 1 is equal to 0 are in the ratio 2:1, then show that the equation of locus of P is, ఇక్కడ ఏదో ప్రూవ్ చేయమని కూడా ఇచ్చాడు. ఇది ఈ ఈక్వేషన్ ఆన్సర్ రావాలి చూడండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 12y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు రావాల్సినటువంటి ఆన్సర్ ఈ ప్రాబ్లమ్కి. సో మనం ఇంతవరకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ టాంజెంట్ మీద ప్రాబ్లమ్స్ చేసాము. తర్వాత కార్డ్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. కార్డ్ మీద ప్రాబ్లమ్స్ చెప్పేసేసి స్టాప్ చేసేస్తాము. సిక్స్త్ ప్రాబ్లమ్. Find the length of the chord. Find the length of the chord intersected by the circle. X square plus y square plus 8x minus 4y minus 16 is equal to 0. Is equal to 0.
on the line 3x minus y plus 4 is equal to 0. On the line x minus y plus 4 is equal to 0. ఇది మా క్వశ్చన్. లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోమన్నాడు. లెంత్ ఆఫ్ ద కార్డ్ మీకు ఆల్రెడీ బాగా తెలుసు. సో లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి సర్కిల్ కావాలి. సో దిస్ ఈజ్ ద సర్కిల్. ఇది సెంటర్ ఇక్కడ ఉంది. సో సెంటర్ మనకి ఇక్కడ -g, -f. కార్డ్ యొక్క లెంత్ అన్నాడు. ఈ లైన్ ఏమవుతుందంట, సర్కిల్ ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్ వచ్చేసి మనము కలర్ చేంజ్ చేసేస్తాను. లైన్, ఈ లైన్ 3x minus y, ఇది ఈ లైన్ ఏమవుతుంది, ఇలా ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుందంట. సో ఇప్పుడు ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఈ పాయింట్స్ని ఏమనుకుంటున్నామంటే ఏ అనుకుంటాము, ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని బి అనుకుంటామని. ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇక్కడ సెంటర్ నుంచి ఇప్పుడు ఏబి యొక్క లెంత్ కనుక్కోవాలి. ఏ నుంచి బికి లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవాలి. ఫామ్లో మనం ఆల్రెడీ ప్రూఫ్ చేసేసాము. లెంత్ ఆఫ్ ద కార్డ్ ప్రూఫ్ చేసాము ఆల్రెడీ. 2 × √r² minus d². 2 × √r² minus d². d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు దిస్ లైన్. ఈ లైన్ ఏంటి, 3x minus y plus 4 is equal to 0. ఇది ఇచ్చినటువంటి సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మనకు సెంటర్ వచ్చేస్తుంది, రేడియస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇలా ఉందన్నమాట, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ సిఏ అనేది ఏంటి, మనకి సిఏ రేడియస్. ఇదేంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ టు ద లైన్. ఇలా మనకి 2 ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయి, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రేడియస్ కావాలి మనకి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ 2 తెలిసినాయంటే మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవచ్చు. రేడియస్ కనుక్కోవాలంటే సి నుంచి ఏకి, అలాగే లేదంటే ఇచ్చిన సర్కిల్ నుంచి మనకి రేడియస్ వస్తుంది, సెంటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెంటర్ నుంచి ఈ లైన్కి, ఇచ్చిన లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. మనం ఇలాంటివన్నీ మనము ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కునేవన్నీ మ్యాథ్స్ 1Bలో ఆల్రెడీ చూసేసామమ్మా. సో గివెన్ సర్కిల్, ఇచ్చిన సర్కిల్ ఏంటి, గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² + 8x minus 4y minus 16 is equal to 0. దీని నుంచి సెంటర్ రేడియస్, ఇది ఏ రూపంలో ఉంది, x² + y² + 2gx + 2fy + c రూపంలో ఉంది కాబట్టి 2g అంటే -8 + 8, 2f అంటే -4, c అంటే ఎంత, -16. సో దీని నుంచి g ఏమవుతుంది, 2 4s, నెక్స్ట్ f ఏమవుతుంది, 2 2s. సో c ఎంత, -16. సెంటర్ ఎంత దీని నుంచి మనకి, సెంటర్ c ఆఫ్ -g, -f కదా సెంటర్ అంటే. సో +g ఎంత, 4, -g ఏమవుతుంది, -4, f ఎంత, -2, -f ఏమవుతుంది, +2. సో సెంటర్ ఇది. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √g² + f² - c. సో సబ్స్టిట్యూట్ చేయండి, g, f, c అన్నీ ఇక్కడే ఉన్నాయి. 4² - 2 whole square -16, 4 4s are 16, 2 2s are 4, -16 + 16 -16 cancel, √4. సో 2. రేడియస్ ఎంత వచ్చింది, 2 వచ్చింది మనకి. g² - c కదా, మైనస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ -16, అప్పుడు ఏమవుతుంది, +16. ఇట్ విల్ బికమ్ +16. సో వాల్యూ ఏమవుతుంది, 16 + 4 20, 20 + 6 36, 36 √36 ఎంత, 6. రేడియస్ తెలిసింది మనకి. లెంత్ ఆఫ్ ది కార్డ్కి ఫార్ములాకి, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. అంటే ఫార్ములా రాసుకున్నాము అంటే మనం ఏం కనుక్కోవాలో మనకు అర్థమైపోతుంది. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి, √r² - d². r² - d² కదా. సో r కనుక్కున్నాను, ఇంకేం కనుక్కోవాలి, d కనుక్కోవాలి. d అంటే ఏంటి, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత వచ్చిందన్నా, -4, 2
టు ద లైన్ ఏమి ఇచ్చినాడు 3x మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సో సబ్స్టిట్యూట్ చేయండి, ఫార్ములా తెలుసు కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ ఎక్స్ ఎంత -4 మైనస్ వై ఎంత 2 ప్లస్ 4 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. ఎక్స్ కోఎఫిషియంట్ 3 స్క్వేర్ 3 కదా, వై కోఎఫిషియంట్ -1 సో -1 హోల్ స్క్వేర్. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే 3 4 12 -2 ప్లస్ 4 డివైడెడ్ బై 3 3 9 ప్లస్ 1. సో ఇట్ విల్ బికమ్ పైన ఎంత వస్తుంది -12 -2 -14 ప్లస్ 4 ఎంత -10 బై రూట్ 10. సో డి ఎంత వస్తుంది 10 బై రూట్ 10 అవుతుంది కదా, 10 బై root 10. సో ఇట్ విల్ బికమ్ రూట్ 10. సో డి ఎంత రూట్ 10. సో అన్నీ తెలిసింది. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ అనుకుందాం క్వశ్చన్ ప్రకారం. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏంటి ఫార్ములా 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఫార్ములా. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఎంత వచ్చింది మనకి 6 కదా, డి ఎంత వచ్చింది రూట్ 10. 2 ఇంటూ 6 6 36 2 10 హోల్ స్క్వేర్ ఎంత 10. సో 2 రూట్ 26. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. దీని మీద ప్రాబ్లమ్స్ హోంవర్క్ మా మీకు ఎన్నో ప్రాబ్లం మనకు 7th one. సేమ్ ఇలాగే చేయండి, లెంత్ ఆఫ్ ద కార్డ్స్ ఇలాగే కనుక్కోండి. Find the length of the chord intercepted by the circle x square plus y square minus 8x minus 2y minus 8 is equal to 0 on the line x plus y plus 1 is equal to 0. రేడియస్ దీనికి 5 వస్తుంది, డిస్టెన్స్ ఏమో 3 రూట్ 2 రావాలి చూడండి. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 రూట్ 7 వస్తుంది మీకు ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్లీ సేమ్ టైప్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ intercepted by the circle వచ్చేసి x square plus y square minus x plus 3y minus 22 is equal to 0 on the line y is equal to x minus 3. ఈ లైన్ ముందు మీరు చేంజ్ చేసుకోండి, అంటే ప్లస్ వైన్ అవతల పంపించేసుకోండి. x minus y minus 3 is equal to 0 అవుతుంది. దీనికి ఆన్సర్ రేడియస్ 7 by root 2 వస్తుంది, డిస్టెన్స్ 1 by root 2 వస్తుంది. ఆన్సర్ లెంత్ ఆఫ్ ద కార్డ్ 4 రూట్ 6 రావాలి, జాగ్రత్తగా చేయండి. సో టుడే మీకు వచ్చేసి మొత్తం 4 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను నేను. ఒకటి ఫస్ట్ దానిపైన ఇచ్చాను, లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ ఆన్ వై యాక్సిస్ మీద ఒకటి ఇచ్చాను. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ మీద ప్రాబ్లమ్స్ మీద ఒక ప్రాబ్లమ్ ఇచ్చాను. లెంత్ ఆఫ్ ద కార్డ్స్ పైన 2 ఇచ్చాను. 7 8 ప్రాబ్లమ్స్. సో ఈ హోంవర్క్స్ చేసేసేయండి. నెక్స్ట్ టుమారో we will discuss another 4 marks problems. Thank you.